ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీ సనాతన ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల ఎనమ పరిచయం డాక్టర్ వెంకటాచ చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏంటి సరే. ప్రశాంత్ ప్రశ్నల గించేనా? రెండో ప్రశ్న సార్. ఓకే. నాకు అంటే ఈ ఈ ఈ అబ్బాయి అడుగుతున్న పద్ధతి గాని అది అంటే ఈ అబ్బాయి మనసులో ఏముందో నేనైతే పట్టుకోలేకపోతున్నాను సార్. చెప్తున్నా గదా! ఓకే. మరి హ్మ్. అంటే ఇతను ఇప్పుడు ఒకటి సార్, పురాణాలలో చాలా మటుకు కథలుంటాయి. అందులో ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఇంట్రికేటెడ్‌గా చాలా పోతూ ఉండుండాలి. ఊరినే ఇట్లా ప్రతిదీ మీరు రంధ్రాన్వేషణ చేస్తూ పోయారనుకోండి, మీకు అన్నీ విఫలమయ్యేటప్పటికి మీ పుణ్యకాలం కాస్త పోతుందేమో అని నా ఉద్దేశము. హ్మ్. కొ ఉద్దేశ్యం ఏదన్నా అడిగిన ప్రశ్నకి మనకి తెలిస్తే జవాబు చెప్దాము. లేతే ఆ! లేదు. నేను ఇప్పుడు చెప్పము చెప్పలేము అని కాదు ఇక్కడ పాయింటు. హ్మ్. మీరు గాని మనం ఏమైనా చెప్తాం అన్నీను. కానీ ఏంటంటే బేసిక్ ఒక ఔట్‌లైన్ తెలిసిందనుకోండి అసలు వేద ప్రమాణాలు అంటే ఏమిటి? హ్మ్. ఋషులనేవాళ్ళు ఎవరు? ఎట్లా చేస్తారు అని. మిగతావుంటే కథలుగా ఊహించుకోవాలి లేతే కథగా అనుకోవాల్సిందే తప్ప, ఇప్పుడు శ్రీకృష్ణుని వారిని భగవంతుడిగా చూసేవాళ్ళు ఉన్నారు. యోగిగా చూసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కృష్ణ వందే జగద్గురుం అంటున్నారు. హ్మ్. సో, ఆయన జగత్‌కే గురువు అంటున్నాడు. సో, హ్మ్. నువ్వు అట్లాగే ఆయన చూసావనుకో, హ్మ్. ఆయన నీకు అట్లాగే కనిపిస్తాడు. కాదు నేను దేవుడుగా చూస్తానంటే నీకు దేవుడుగానే కనిపించొచ్చు. కానీ ఏంటంటే నువ్వు ఏ దృక్పథం నువ్వు ఇప్పుడు క్రిస్టియన్స్ లాగా నువ్వు అన్నిట్లో నువ్వు ఆహ్, ఇప్పుడు వాళ్ళు గనక శివుడు లింగం అని అన్నారనుకోండి, ఆ లింగాన్ని సంస్కృతం భాషలో తీసుకోరు. అక్కడ మటుకు రాగానే మళ్ళీ తెలుగులోకొచ్చేస్తారాళ్ళు. హ్మ్. ఈ ఈ ఈ ఈ వీళ్ళందరూ కూడాను అట్లాగే ఉన్నారేమో అని నాకనిపిచ్చింది. మేబీ ఐ యామ్ రాంగ్ హియర్. లెట్స్ సీ ఇప్పుడు ఒకటండి. ప్రతి ప్రశ్నకి జవాబు మన దగ్గర ఉంది కాబట్టి, ఏవైతే వాళ్ళు అంటే ఇప్పుడు అడిగేవాళ్ళు జనాలు ఎలా తప్పుగా అనుకుంటున్నారన్న దాన్ని బట్టి అడుగుతున్నారు. సో, మనం చెప్దాం. ఓకే. సో, ఫస్ట్ ప్రశ్న విందాము. విన్న తర్వాత మాట్లాడదాం. ఓకే. యాహ్! ఇక రెండో మహర్షి సార్ పరాశర మహర్షి. అయితే దీనికంటే ముందు మీరు ఒకానొక వీడియోలో బ్రహ్మచర్యం గురించి మీరు మాట్లాడుతూ కొన్ని అద్భుతమైన మంచి విషయాలు చెప్పారు సార్. అదేంటంటే వయసులో ఉన్న అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. ఉదాహరణకి అబ్బాయిని తీసుకున్నట్టయితే వయసులో ఉన్న అబ్బాయి ఆహ్, తన జీవిత భాగస్వామితో తప్ప మరి ఏ ఇతర అమ్మాయితో మనసు కలిపి మాట్లాడకూడదు. మరియు శరీరాలు అస్సలు కలవకూడదు. పెళ్ళికి ముందు శరీరాలు కలవకూడదు అని మీరు చెప్పారు. ఒకానొక వీడియోలో బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతూ చాలా మంచి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్. చాలా మంచి మాటలవి. అయితే ఇది ఇప్పుడు పరాశర మహర్షి విషయానికొచ్చేస్తే, పరాశర మహర్షి ఎవరి యొక్క సూత్రాలని మనం జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రామాణికంగా తీసుకుంటామో, అంత గొప్ప మహర్షి, అంత గొప్ప వ్యక్తి ఆహ్, మత్స్యగంధి అనే ఒక స్త్రీతో ఇష్టపడ్డాడని, కలిసాడని, వారు ఇద్దరి కలయికలో ఒక బాలుడు జన్మించాడని, ఆ బాలుడే వేదవ్యాసుల వారని, అయితే పెళ్లి కాకుండా ఆ బాలుడు జన్మించిన కారణంగా పరాశర మహర్షి వేదవ్యాసుల వారిని తీసుకొని తనతో పాటు తీసుకొని వెళ్లారని, ఆ తర్వాత మత్స్యగంధ్య తర్వాత సత్యవతిగా మారి, ఆ తర్వాత ఆహ్, శాంతను మహారాజును వివాహం చేసుకున్నారని ఇది ఒక కథ. అయితే ఇక్కడ మీరు చెప్పారు కదా సార్! వేద ప్రకారము మనసు కలిపి మాట్లాడకూడదు. జీవిత భాగస్వామితో కాకుండా ఇంకెవరితో. మరియు పెళ్ళికి ముందు శరీరాలు కలవకూడదు అని జెప్పారు. మరిప్పుడు పరాశర మహర్షి విషయంలో ఇప్పుడు పరాశర మహర్షి గారికి వేదం తెలుసనుకోవాలా? తెలియదు అని అనుకోవాలా? ఈ విషయం పరంగా చూసినట్టయితే. అంటే ఈ విషయం పరంగా చూస్తే వారు వేద విరుద్ధంగా ప్రవర్తించినట్లుగానే మనకెవరికైనా సాధారణ జనాలకి తోస్తది కదా! మరి ఇప్పుడు పరాశర మహర్షి గారు ఆహ్, ఈ విషయంలో వేద విరుద్ధంగా ప్రవర్తించారా? లేకపోతే ఇది వేదం ప్రకారం కరెక్టేనా? ఆహ్, దీనిపై మీ యొక్క హ్మ్. స్పందనేంటి? మీ అభిప్రాయం ఏంటి?
సో, మీరు దీనిపై మీరు స్పందించి మీరు వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. ఇక మూడవ ప్రశ్న. అది శాస్త్రి గారు, పరాశరుడి మీద ఇప్పుడు అభియోగం మీరేమంటారు? నే నేను చెప్పాల్సింది చెప్పేసింది. ఇంక నేను ఎక్కువ మాట్లాడుతా కొద్దీ ఈ ఇంక మనకి ప్రశ్నలు కూడా ఇవ్వరు వీళ్ళు. అందుకని నేను మాట్లాడను ఇంకెక్కువ. అలా కాదు. మీరు మీకు మీకు అనిపిచ్చేది ఇప్పుడు నిజమే. ఇప్పుడు వేద ప్రకారము ఇప్పుడు ఈయన పరాశరుడు ఇలా తప్పు చేయకూడదు కదా అని ఆయన అభిప్రాయము. ఆయన అభిప్రాయం. పరాశరుడు అన్నవాడు జ్యోతిష శాస్త్రం రాశాడు అని ఈయన చెప్తున్నారు. జ్యోతిష శాస్త్రమే కాకుండా పరాశర స్మృతి అని ఉంది ఒకటి. ఎగ్జాక్ట్‌లీ. సో, దేర్‌ఫోర్ స్మృతులు కూడా రాశాడాయన. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు దాన్ని మనం తప్పనాలా, ఒప్పనాలా, కరెక్ట్ అనాలా అన్నది నిర్ణయిద్దాం. ఇప్పుడు కాస్త మనం కొద్దిగా యూనో ఎందుకు ప్రజలు ఎందుకు పరాశరుని తప్పుగా అనుకుంటున్నారన్నది ఇప్పుడు తేల్చేద్దాం. ఓకే. యెస్. యెస్. నంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహము మన వేదంలో నిర్వచించినవి ఎన్ని రకాల వివాహాలు నిర్వచించారు. హ్మ్. మనుస్మృతిలో మీకు దొరుకుతాయి. ఓహ్! ఓకే. దైవ వివాహము అంటే బ్రహ్మ వివాహం అది. తర్వాత గాంధర్వ వివాహము. అవును. ఇట్లా రకరకాల ఉన్నాయి. గాంధర్వ వివాహం అంటే ఇప్పుడు పరాశర ముని, సత్యవతి చేసుకున్నది. సత్యవతి యాక్చువల్‌గా ఆమెకి శరీరం అంతా కూడా మత్స్యగంధి ఆమె. అంటే ఏంటంటే చేపల వాసన వచ్చేదట. హ్మ్. అప్పుడు ఈయన ఆమెని సరిచేశాడు. ఓహ్! సరిచేసడం మూలంగా ఇప్పటికీ మనకి శరీరం దుర్వాసన వస్తే గంగా నది ఒడ్డున ఓ మెడిసిన్ దొరుకుతుంది. అది ఈయన పరాశరుడు కనుక్కున్నది అది. ఆయన ఇచ్చాడు. ఆయన హుహు. ఇచ్చి దానికి ఆమెకి తీరిస్తే అప్పుడు ఆమె ఈయనకి సేవ చేసుకుంటూ ఉండేది. సో, దాంతో గంధర్వ వివాహంలాగా చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఆమెని ఆమె ద్వారా ఆమె గర్భం ధరించింది. ఆయన ద్వారా వేదవ్యాసుడు పుట్టాడు. ఆయన వేదవ్యాసుడిని మనము కృష్ణద్వైపాయనుడు అనేవాడు ఫస్ట్. వేదవ్యాసుడు తర్వాత అయ్యాడు. ఏమన్నారు? కృష్ణద్వైపాయనుడు. ఓహ్! ఓకే. ఓకే. ఆయన పేరది. సో, అది దాన్ని ఆయన తర్వాత వేదవ్యాసుడయ్యాడు. సరే ఈ కృష్ణద్వైపాయనుడు పుట్టాడు. సరే అనుకుందాం కాసేపు పరాశరుడు ఆయన తీసుకెళ్ళాడు. ఎడ్యుకేషన్ కోసం తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక ప్రశ్నొస్తుంది. ఇందులో చాలా జటిలమైన ప్రశ్నలున్నాయి. అదేంటంటే సత్యవతి మరి పరాశరుడు పెళ్లి చేసుకున్నాడు కదా! మరప్పుడు అలాంటప్పుడు మనము హ్మ్, ఎలా ఫస్ట్? అయితే ఆమె మళ్ళీ ఇంకొక పెళ్లి సంతానాన్ని ఎలా చేసుకుంటుంది? అవును. ఒకటి. అసలు పరాశరుడు ఏం చేశాడు? ఇది తప్పా? ఒప్పా? ఇలా చేయడం. సో, నేను చెప్పాను పరాశరుడు తప్పు చేయలేదు. సో, పరాశర మహర్షి ఆయనకి భార్య ఉందా? లేదా? ఇంకొక భార్య ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తప్పు చేయలేదు. ఎందుకంటే అది గాంధర్వంగా ఇట్స్ పాసిబుల్ ఒకటి. అయితే ఏమవుతుందంటే ఆ రోజుల్లో కానీ, ఈ రోజుల్లో గానీ ఎప్పుడూ కూడా ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. అందరూ గుర్తుపెట్టేసుకోండి. స్త్రీ వలచి వస్తే కాదనకూడదు. హ్మ్. హ్మ్. ఇది. ఇది రూల్. కానీ అప్పటికీ రాముడు లాంటి వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకుంటారు చూడండి. వాళ్ళు అప్పుడు అందుకనే ఆమెకి శూర్పణఖకి చెప్పాడు. అమ్మా నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. నేను ఒకటే భార్యతో ఉంటానని. కాబట్టి లక్ష్మణుడు ఉన్నాడు. ఆయనేం ప్రతిజ్ఞ తీసుకోలేదు. పైగా భార్య దగ్గర లేదు. ఓ అన్నాడు. అంటే అలా చెప్పాడు. అంటే విశేషం ఏంటంటే వలచి వచ్చిన స్త్రీని మనము అవమానపరచకూడదు అని ఆ రోజుల్లో ఉండేది. ఈ రోజుల్లో కూడా అది కరెక్టే. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఇవన్నీ వచ్చినియి. దాని ప్రకారము సబబా, అసబబా అంటే అది ఇండియాలో ఇప్పటికీ సబబే అది. తప్పేం లేదక్కడ. అయితే విషయం ఏంటంటే సత్యవతి వలచింది. వేదవ్యాసుడు మన పరాశరుడు చేసిన పని కాదు. వలచిన స్త్రీ కాబట్టి తను ఆమెతో సంగమం చేసి కొడుకు పుట్టిన తర్వాత తీసుకెళ్ళాడు అని చెప్తున్నాడు. సరే ఆయన తీసుకెళ్ళాడా? కొడుకే వెళ్ళాడా? తర్వాత సంగతి. ఫస్ట్ అయితే ఇది జరిగింది. ఇప్పుడు ఇదయిన తర్వాత మరి సత్యవతి రెండో వివాహం ఎలా చేసుకుంటుంది? చేసుకోకూడదు కదా! హ్మ్. మన దానిలోనే ఏముందంటే 7 సంవత్సరాలు గనక భర్త దూరంగా ఉంటే ఓహ్! 7 సంవత్సరాలుంటే గనక ఆమె రెండో వివాహం చేసుకోవచ్చు. ఓహ్! ఓకే. దాని వివాహము అనే కంటే నియోగము అని ఇంకో మాట కూడా చెప్పొచ్చు అని అంటారు. సో, ఓహ్! 7 సంవత్సరాలు దూరంగా ఉన్నా,
లేకపోతే భర్తకి ఏమంటాడంటే జబ్బొచ్చి కలవలేకపోయినా, సంగమం చేయలేకపోయినా, అలాంటివన్నీ ఉన్నప్పుడు 7 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత స్త్రీ ఇతను ఇంకొక వివాహం చేసుకోవచ్చు. సో, ఇది. ఇది మన మన శాస్త్రాల్లో ఉన్న లక్షణం. ఆ లెక్క ప్రకారము పరాశరుడు తప్పు చేయలేదు. వే అట్లనే ఈమె మత్స్యగంధి కాస్త తర్వాత సత్యవతి కింద మారింది. ఆవిడ సు ఒళ్ళంతా భరితం చేసేసాడు పరాశరుడు. హ్మ్. ఎంత ఓహ్! సుగంధభరితం చేశాడంటే, కొన్ని యోజనాల దాకా ఆమె శరీరం మంచి స్మెల్ వస్తుండేది. అబ్బా! హ్మ్. అంత అద్భుతమైన ప్రక్రియ చేపట్టాడు. అందుకనే ఆ వాసనకే శంతనుడు ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా హ్మ్. జరిగిందనమాట. సరే. ఇప్పుడు ఇది జరిగింది. పరాశరుడు తప్పు చేయలేదు. సత్యవతి తప్పు చేయలేదు. ఈ ఇద్దరు కూడా ఎవరు తప్పు చేయలేదు. మన శాస్త్రాల ప్రకారమే చేశారు. ఆయన ఋషి. ఆయనకి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో. ఇంకొకటి. ఇంకో విషయం ఏంటంటే పరాశరుడికి అంటే పరాశరుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన క్షత్రియ కన్యని గాని, బ్రాహ్మణ కన్యని గాని, క్షత్రియ కన్యని కానీ, వైశ్య కన్యని గాని, శూద్ర కన్యని గాని చేసుకోవచ్చు. సత్యవతి అను చేపలు పట్టుకుంటూ ఏ ఎడ్యుకేషన్ లేకుండా, ఏ పని చేయకుండా ఇగో ఈ ఈ చేపలు పట్టడం కాదు. ఇది నదిని దాటించడానికి పడవలో అటు ఇటు దాటుతుంది. ఆ క్రమంలో మరి ఆమె శరీరం మరి ఎలా మరి దుర్గంధయుక్తమైందో తెలీదు. నేను చెన్నైకెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి వీళ్ళతో స్నేహితుల దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ క్లీన్ చేయడానికి ఒక ఆవిడని పెట్టుకున్నారు. ఒకతనొచ్చి మీకు ఒక ఆవిడుంది క్లీన్ చేసి పెడుతుంది ఇల్లంతా అది అంటే, సరే ఎవరో ఒకళ్ళని పంపించంటే ఆమె వచ్చినప్పుడు ఆమె దగ్గర దుర్గంధం ఇంత అంత కాదు. ఆ! అది చేపలు పట్టే వాళ్ళ దగ్గర ఉంటుందేమో మరి అది నాకు తెలీదు. కొంతమంది దగ్గర అట్లా. అందరి దగ్గర కాదు. మరి అతను చేపలు పట్టేవాడు అతని దగ్గర లేదు. ఆయన చెప్పాడు తర్వాత బాబు నాయనా దుర్గంధం మేము భరించలేకపోతున్నాము. అంటే మరి ఆమెకి ఎవరు ఉద్యోగం ఇవ్వరు సార్ అంటే మేము ఇచ్చేస్తాం. డోంట్ వరీ డబ్బులు ఇచ్చేస్తాం. మీరు ఆమెని ఇంకో ఇంట్లో చూసుకోమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే చెప్పేదేంటంటే ఆమె భరించలేరు అది. అదంతే అది. అయితే అది అట్లా ఈ ఆమెకి మత్స్యగంధికి ట్రీట్మెంట్ చేశాడు ఈయన. దాంతో ఆమె వలచిందాయన్ని. ఏం చేస్తాడిప్పుడు? ఆయనేం చేశాడు, సరే కొడుకుని కన్నాడు. వేదవ్యాసుడయ్యాడు ఇప్పుడు. మరి అది మరి పెద్ద ఇప్పుడు ఈ రోజున ఇన్ని పురాణాలకి, ఇన్ని వాటికి అని చెప్తున్నారు గదా! ఆయన అంత గొప్పవాడయ్యాడు. పరాశరుడు తప్పు చేయలేదు. పరాశరుడు శాస్త్ర ప్రకారమే చేశాడు. ఆయన ఏది చేసినా కానీ కరెక్టే చేశాడు. ఒకటి. అట్లనే సత్యవతి కూడా తప్పు చేయలేదు. అదండి. ఇందులో ఆయన ఓకే. ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టేనా? బాగిచ్చినట్టే. హ్మ్. ఇంకేమన్నా ఉందా? ఇంకేం లే. హ్మ్. నాకైతే ఏం లేదు. అదే. అంటే నేనేమంటా అంటే పరాశరుల వ్యక్తి అంత పెద్ద గొప్పవాడు కదా! తప్పెలా చేశాడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఋషులు ఇప్పుడు ఒకటి తప్పు చేయడం సహజం మనిషికి. అయిన తర్వాత ఋషి అయి ఉండొచ్చు కూడా అని కూడా చెప్పొచ్చు మనం. కానీ ఇక్కడ అలా అవును. కాదు. మొదటి నుంచే ఋషి. ఋషి అవును. కాబట్టి ఆమెను ట్రీట్ చేసి ఆమె దుర్గంధాన్ని పోగొట్టాడాయన. అది పాసిబుల్. అది ఎట్లా ఉంటుందంటే అది ఆహ్, కస్తూరి జింక ఉంటుందొకటి. దానికేంటంటే అవునవును. దాని బొడ్డులో వచ్చే ఒక రకమైన ద్రవం వస్తుంది. అది అవును. ఎంత సుగంధం ఉంటుందంటే, ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తోందని చెప్పి ఈ లేడే తిరుగుతూ ఉంటుంది. దానికి తెలీదు. అవునవును. దాని బొడ్లోంచి వస్తుందని. అవును. అవును. పాపం చాలామంది దాన్ని చంపుతూ ఉంటారు దాని కోసము. కానీ అది చంపకూడదు. బొడ్లోంచి తీసుకోవాలి అంతవరకే ఉంటుంది. సో, దానికి అది అలానే ఇట్లా పరాశరుడు ఆమెకి ఇచ్చాడు. ఆ శక్తినిచ్చాడు. అందుకే ఆయన పెద్ద గొప్ప ఋషి కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చేయగలిగాడు. సో, తప్పు లేదు. హ్మ్. అంటే నిన్న ప్రశ్నకి ఇవాల్టి ప్రశ్న తర్వాత నాకొకటనిపిస్తోందేంటంటే, ఇప్పుడు హ్మ్. ఆయన మిగతా ప్రశ్నలు గూడా సమ్‌వాట్ అన్నీ ఇదే రేంజ్‌లోనే ఉండుంటాయి అని జెప్పి ఖచ్చితంగా. హ్మ్. కదా! హ్మ్. మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మన ఋషులు గాని, వీళ్ళందరూ కానీ వి ఆహ్, వీళ్ళందరూ నిజంగానే మహర్షులు. ఒకటి నంబర్ 1. తప్పు చెయ్యరు. కానీ తప్పుగా ఇప్పుడు మన పురాణాల్లో కథ ఏదైనా ఉందంటే, అదేమన్నా కొంచెం మారుంటుంది. లేతే అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయ్యి, మనకి అర్థం కాకుండా ఉండుండొచ్చు కానీ, అది హ్మ్. తప్పుగా మనం ఎవరైనా పాయింట్ ఔట్ చేసినా, అది విషయం అది అయ్యుండదు. ఇట్లా అయ్యుండొచ్చేమో, లేదా ఇంకేమన్నా అయ్యుండొచ్చేమో కనుక్కుందాం అని అనాలి గానీ, వీళ్ళు తప్పు ఎట్లా చేశారు అని ఇప్పుడు ఫస్ట్ అటాకింగ్ తోటే వస్తున్నారు వీళ్ళందరూను. శాస్త్రి గారు ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇలా ఉంటుందండి. ఇప్పుడు కథ నేను చెప్తున్నాను అనుకోండి. కథ చెప్పేటప్పుడు పరాశరుడు ఉండేవాడు మంచిగా సత్యవతికి లైనేసిండు. తర్వాత ఇది ఇది చెప్పడు ఇలా చెప్పేటోళ్ళు ఉంటే ఏం చేస్తాం చెప్పండి?
అదే అంటున్నా. అది ఆ! చెప్పేటోళ్ళున్నారు, వినేటోళ్ళున్నారు, నమ్మేటోళ్ళున్నారు. హ్మ్. మనకు క్వెషన్‌లు గూడా అట్లాగే వస్తున్నాయి. నేనిప్పుడు తప్పులేదు. నేనిప్పుడు ఈయన అనట్లేదు గానీ, అసలు ఇన్ జనరల్ మాట చెప్తోందేంటంటే, ఎవరైనా ఇట్లా అడుగుతుంటుంటే, బాబు అసలు కథ అది అయ్యుండదు. లెట్ అస్ ఫిగర్ ఔట్ వాట్ ఈస్ ద ఇష్యూ దేర్ అని జెప్పి, నువ్వు అడిగే క్వెషన్‌ని అట్లా మార్చి అడగాలి గానీ, నువ్వు పరాశరుడు ఇట్లా తప్పు చేశాడు అని డైరెక్ట్‌గా అడుగుతున్నావనుకో, కొంచెం బాధేస్తది అంతే. అంతకు మించి ఏం లేదిక్కడ. బాధ లేదు. పాపం కరెక్ట్‌గానే అడుగుతాడు. కాకపోతే ఏంటంటే, మనం మన మహర్షులు వాళ్ళని ఎవరన్నా ఒక మాట అంటే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మ మహర్షి అనేవాడు ఎవరు సార్? ఋషులకే ఋషి. అది. హ్మ్. హ్మ్. సో, అట్లాంటి ఋషుల్ని నువ్వు ఇట్లాంటి తప్పు చేశారు అని అంటేనే ఇప్పుడు అట్లా అనుకున్నారనుకోండి. ఇప్పుడు రత్నాకరుడు ఏమయ్యాడు? ఫస్ట్‌లో దొంగతనాలు చేస్తూ వచ్చాడు మరి. చేసి తర్వాత ఓ ఋషి కనిపించి "నువ్వు ఎందుకు చేస్తున్నావని" అని సరే ఆ కథంతా పక్కన పెట్టండి. హ్మ్. తర్వాత ఆయన పెనెన్స్‌లోకెళ్ళి తర్వాత అయితే వాల్మీకి అయ్యాడు. హ్మ్. హ్మ్. అవునా కాదా? సో అలా కథ చెప్తారు. అది నిజమైన కథో కాదో మనకు తెలీదు. అసలు చెప్తున్నా. అసలు అట్లా చెప్తున్నప్పుడు హ్మ్. ఇప్పుడు అది కూడా నువ్వు తప్పు అనుకున్నావనుకో, ఇంకా ఇప్పుడు దానికోసం తప్పనుకో శాస్త్రి గారు ఒకటండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే శాస్త్రి గారు, ఎప్పుడు కూడా డిస్కషన్‌తో క్వెషన్ అడిగి ఆన్సర్ తెలుసుకోవడం తప్పులేదండి. ఇది డిస్కషన్‌లో అక్విజిషన్ తోటి వస్తున్నాయి సార్. అది వచ్చిన అదే ప్రాబ్లమ్. ఇప్పుడు అది ఇప్పుడు అది విశేషం ఏంటిది ఆయన తప్పు చేశాడా? తప్పు చేయలేదా? అలా ఇప్పుడు మనకిప్పుడు విశ్వామిత్రుడున్నారు. ఆ! విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనక వచ్చింది. నేను ఇందాక ఎగ్జాక్ట్‌లీ. చెప్పాను గదా! ఎవరిని వలిచి వస్తే కాదనకూడదనమాట. అవును. నేను తపస్సు చేస్తున్నాను నువ్వు వెళ్ళిపో అంటే ఆమె శాపం ఇచ్చో ఏదో చేసి వెళ్ళిపోయేదేమో. కానీ ఆయన శాపం ఇవ్వకుండా ఆయన వలిచాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు. కానీ అది. అలాంటి మహర్షి గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు మరి. మరి ఎగ్జాక్ట్‌లీ. మరి ఇప్పుడు విశేషం ఏంటి గాయత్రి మంత్రం దర్శనం చేశాడు అంటే విషయం తప్పుడు ఆయన ఆ ఋషి అయినవాడు తప్పు చేయడు. తప్పు చేయకపోయినా కొన్నిసార్లు కొంతమంది వ్యామోహం చెందితినప్పుడు ఇట్లా అవుతుంది. వాళ్ళ ద్వారా మంచి సంతానం కంటారు. ఇప్పుడు ఆయన ద్వారా వచ్చింది శకుంతల. శకుంతలని పెళ్లి చేసుకుంది దుష్యంతుడు. వాళ్ళ వంశమే కదా! ఇప్పుడు కౌరవ వంశం వచ్చింది మరి. అవును. ఆ తర్వాత శంతనుడు చేసుకున్నది సత్యవతిని. సత్యవతి ఎవరు? మరి బ బ పరాశర మహర్షికి పరామర్శ ద్వారా వేదవ్యాస అక్కడ వ్యాస్ దానికి వ్యాస ఆద్యుడు అవును. దానికి. సో, ఎగ్జాక్ట్‌లీ. దేర్‌ఫోర్ మహాభారతానికి అంతటికి ఆయనే ఆద్యుడు అట్లా. సో, మనం అవును. ఇట్లా ఋషుల సంతానం ఎప్పుడు కూడా వాళ్ళు మంచి కోసమే చేస్తారు ఏది చేస్తారు. చేసినా. అవును. కాబట్టి వాళ్ళని మనము తప్పుగా అనుకోవడం కంటే, ఆయన ఇంత ఋషి, ఇన్ని మంత్రాలకే దర్శనం చేసినవాడు, ఇంత స్మృతి రాసినవాడు, తప్పు చేస్తాడా అన్న ప్రశ్న మనం అడుక్కోవాలి. ఒకవేళ ఎగ్జాక్ట్‌లీ. తప్పు కాదు అనుకుంటున్నప్పుడు ఓకే. ఇది తప్పు కాదా? అవునా? అని అడగడంలో తప్పు లేదు. కానీ మీరు హర్ట్ అయినట్టున్నారు కానీ అది మనం హర్ట్ చేసుకోకూడదు. అది. ఓకే సార్. ఓకేనా శాస్త్రి అంటే, గారు? హ్మ్. నేను ఇందులో కొంచెం మీరు నిన్నటి నుంచి నాకు చెప్తున్నారు గానీ, నేను ఐయామ్ నాట్ ఏబుల్ టు రికన్సైల్ అనమాట. యాహ్! డోంట్ వరీ. ఇప్పుడు రేపు పొద్దున మూడో ప్రశ్న వస్తుందిగా అది చూద్దాం ఇప్పుడు. ఓకేనా శాస్త్రి గారు? థాంక్ యూ. యాహ్! థాంక్ యూ యాహ్! శాస్త్రి. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓహ్! ఓహ్!